ఈ ఓటర్ వృక్షం పని ఒక్కటే సేఫ్గా సురక్షంగా ఉండాలి అని కాకుండా ఆ చెట్టు కింద ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది అయినా కూడా శ్రద్ధ తీర్చుకునేటట్టు, చల్లగా ఉండేటట్టు, ఆనందంగా నిత్యము ఉండే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఒక భద్రతని కల్పించే విధంగా, మతాలకి కులాలకి అతీతంగా ఒక భరోసా కల్పించే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ సుమారు నాకు తెలిసి ఒక 13-14 దశాబ్దాల నుంచి దేశవ్యాప్తంగా ప్రజలకి అండగా, పేదోళ్ళకి బక్కోళ్ళకి ఎక్కడ అభద్రతకు లోను కాకుండా ఉండే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ నడుస్తూ వస్తుంది. సముద్రంలో అలలు ఎలా వస్తాయో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఎత్తుపల్లాలు సర్వసాధారణం. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా మా ముత్తాత కాంగ్రెస్, మా తాత కాంగ్రెస్, నా నాన్న కాంగ్రెస్, నేను కాంగ్రెస్, నా కొడుకు కాంగ్రెస్ అని ఏ గ్రామానికి పోయినా ఏ పార్టీకి లేనంత స్ట్రెంత్ ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటది. ఈ కాంగ్రెస్ పార్టీ ఒక గరిక ఏరు లాంటిది. ఎన్ని పశువులు పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, గరిక ఎలా చావదో కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదన్నట్లే కనిపిస్తుంది. టైం వచ్చినప్పుడు మళ్ళీ అది ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది. అదే మన కాంగ్రెస్ పార్టీ, అదే మనందరికీ అండగా ఉండే పార్టీ. ఈ పార్టీలో అనేక సందర్భాల్లో మనం చూసాం. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి స్వతంత్రం తెచ్చే దాంట్లో ఈ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటో, స్వతంత్రం వచ్చిన తర్వాత సమాజాన్ని నిర్మించే దాంట్లో గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతుల దగ్గర నుంచి మొదలెట్టి పేదవాళ్లకి ఆహార భద్రత కల్పించే దగ్గర మొదలెట్టి జాతీయంగా బ్యాంకులని జాతీయకరణ చేసే దగ్గరని మొదలెట్టి పేదవాళ్లకి ప్రభుత్వ ఆస్తులు ఇచ్చి వారికి కూడా ఒక భరోసాని కల్పించే దగ్గర నుంచి మొదలెట్టి చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే దాంట్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పాత్ర, కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం మనందరికీ తెలియంది కాదు. ఒక్కొక్కసారి చాలా గర్వంగా ఉంటుంది. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. నేను కాంగ్రెస్ పార్టీ మనిషిని, నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను, నాది కాంగ్రెస్ పార్టీ అని ధైర్యంగా జబ్బలు దర్చుకొని గ్రామీణ ప్రాంతంలో ఉండే మన నాయకులు, ఈ పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులు ఎలా ధైర్యంగా ఒక గుండె ధైర్యంతో మాట్లాడతారో మనకు తెలియంది కాదు. అనేక ప్రాంతీయ పార్టీలు వస్తుంటాయి. కొద్ది రోజులు ఏది తారాచువల్లా ఎలుగుతి అంత ఎత్తు ఎగి మళ్ళీ తప్పున ఆ తారాచువ కింద పడటం సహజం. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ స్టాండర్డ్ గా, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద నిలబడాలన్నా, కాంగ్రెస్ పార్టీ ఒక్కరిగా పనిచేయాలి అన్నా, కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న పార్టీ పదవిలో పనిచేయాలి అన్నా చాలా గర్వంగా చెప్పుకుంటాం. నేను కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తరపున నిలబడ్డాను, నేను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని, నేను కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి అధ్యక్షుడిని, బ్లాక్ స్థాయి అధ్యక్షుడిని, ఇలా చెప్పుకుంటా చాలా గర్వంగా చెప్పుకుంటాం. అది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ అనేక కష్టాలు చూసింది, అనేక నష్టాలు చూసింది, అనేక ఇబ్బందులు చూసింది. అనేక ఇబ్బందులు పెట్టే మనుషులకు కూడా మళ్ళా తగు రీతిలో తగు టైంలో తిరిగి రివెంజ్ కూడా తీర్చుకుంది. అది కాంగ్రెస్ పార్టీ. ఈనాడు కూలిపోయిన ప్రాజెక్టుల గురించి కూలిపోయిందని చెప్పడం కూడా తప్ప, అది మీ నిర్వాహకం అని చెప్పడం తప్ప, మాట్లాడితే టక్కర మాటలు, మాయ మాటలు, అబద్ధాలని నిజం చేయాలని తాపత్రయపడటం, నిజాలని అబద్ధాలుగా చిత్రీకరించాలని ఉమిలూరటం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. 3 రోజుల క్రితం ఇందాక మిత్రులు రాజేంద్ర రెడ్డి గారు చెప్పినట్టు వరంగల్ సాక్షిగా ఒక అద్భుతమైన సభ పెట్టాను, బ్రహ్మాండమైన సభ పెట్టానని చెప్పారు.
ఆ సభను ఆపడానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం తాపత్రయపడిందని చెప్పారు. నిజంగా ఇందిరమ్మ ప్రభుత్వం తాపత్రయపడి మీ సభను ఆపాలి అనుకుంటే నీకు 3000 ఆర్టీసీ బస్సులు ఇచ్చేదా? రాష్ట్రంలో ఉండే ప్రైవేట్ బస్సులు, లారీలు, ట్రక్కులు అన్ని నలవనిచ్చేదా మీకు సభకు వచ్చేటట్లు? ఆపారు అంటే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఖమ్మం వచ్చేటప్పుడు నాకు ఒక్క ఆర్టీసీ బస్సును కూడా మీరు ఇలా ఆనాడు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ సైకిళ్ల మీద, మోటార్ సైకిళ్ల మీద, ట్రాక్టర్ల మీద, ఎడ్ల బండ్ల మీద లక్షలాది మందిగా వచ్చారు. దాని ఫలితం మొన్న అసెంబ్లీలో నీకు మళ్ళీ చూపించారు. రాబోయే రోజుల్లో కూడా ఏ ఎన్నికలు వచ్చినా, ఎన్ని కట్టుకథలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా చిత్తశుద్ధితో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పేదోడి కన్నీరు తిరగడం కోసం నిజాన్ని నిర్భయంగా అప్పున్నప్పుడు ఓపెన్ గా చెప్తాము. అప్పు ఉందని చెప్తున్నాము, లేని అప్పులు ఉన్నదని చెప్పటం లేదు. నిజంగా నీ పుణ్యమా అంటూ నువ్వు పరిపాలించే నాడు ఏదైతే 8,19,000 కోట్లు అప్పు చేశావో అప్పు నీ ఘనకార్యమని చెప్తున్నాము. మా ఖాతాలో వేసుకోవడం లేదు గురువు గారు, అది మీ ఘనకార్యమే. అది 12% వడ్డీకి తెచ్చినా, 16% వడ్డీకి తెచ్చినా, 18% వడ్డీకి తెచ్చినా మీ ఘనకార్యమని చెప్తాము. దాన్ని మీరేమి చిన్నపుచ్చుకోవక్కర్లేదు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెరిచిన పుస్తకం ఇది కాంగ్రెస్ ఇందిరమ్మ ప్రభుత్వము. ఇక్కడ ఏమీ సీక్రెట్ ఉండదు. ప్రతిదీ